వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన రివ్యూ ఇవ్వబోతున్నాను. అది కాదు, మన కన్నడ స్టార్స్ అండ్ తెలుగు స్టార్స్ కాంబినేషన్లో ఈ మూవీ రాబోతుంది. అది ఏంటి ఎలా ఉండబోతుంది, అసలు ఏంటో కాంబినేషన్, ప్యాన్ ఇండియా మూవీ ఏంటని మీకు అందరికీ నేను ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ఆఫ్ కోర్స్ ఇంకా నేను వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోతాను. నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నిఖిల్ తేజ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ రాబోతుందంట. ఇది పూర్తయిన వెంటనే జై హనుమాన్ షూటింగ్లో పాల్గొంటాడు. ఈ చిత్రం ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. యంగ్ హీరోలు నిఖిల్, తేజ, సజ్జా ఒకే ఫేమ్లో కనిపించబోతున్నారా? ఇద్దరు భారీ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారా అంటే అవుననే సమాచారం అందుతుంది. ఈ ద్వయాన్ని కలుపుతోంది కన్నడ సంచలనం రిషబ్ శెట్టి అని తెలిసింది. కాంతారాతో రిషబ్ శెట్టి పాన్ ఇండియాలో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు కాంతారా ప్రీక్వెల్ తెరకెక్కించే పనుల్లో ఉన్నాడు. తాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఇది పూర్తయిన వెంటనే జై హనుమాన్ షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. అటుపై బాలీవుడ్లో ది ప్రైడ్ ఆఫ్ భారత్ చిత్రాన్ని రిషబ్ శెట్టి లెక్కించుచున్నారు. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసింది. ఇవన్నీ పూర్తయిన వెంటనే తర్వాత 2028లో నిఖిల్ తేజలతో రిషబ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని తాజాగా వెలుగులోకి వచ్చింది. యంగ్ హీరో ఇద్దరు ఈ యూనిక్ కాన్సెప్ట్తో ఈ సినిమా ఉంటుందంట. ఈ చిత్రాన్ని నిర్మించేది కూడా కన్నడ నిర్మాత సంస్థేనంట. రిషబ్ శెట్టి ఆ నిర్మాణం సంస్థను కూడా సెట్ చేశాడంట. తెలుగు కన్నడంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించి పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మరో 2-3 నెలల్లో బయటకు వచ్చే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాల నుంచి లీక్ అయిందనమాట. మొత్తానికి రిషబ్ శెట్టి కొత్త ప్లాన్ గట్టిగానే కనిపిస్తుంది. ఆయన దర్శకత్వంలో సినిమాను చేయాలని స్టార్లు ఎదురు చూస్తున్నారు. రిఖాంగ్ స్టార్ కూడా ఓ సందర్భంగా తనతో పనిచేయాలని ఉందని ఆసక్తి వ్యక్తం చేశాడంట. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన కన్నడితో పనిచేయాలని ఉందన్నారు. కానీ అంతకంటే ముందే ఇద్దరు యంగ్ స్టార్స్ని తీసుకుంటున్నాడంట. ఆఫ్ కోర్స్ రిషబ్ శెట్టి గారు అంటే మామూలు విషయం కాదు. తన ఒక రేంజ్ని లో తీసినటువంటి కాంతారా మూవీ గురించి అయితే చెప్పనే అవసరం లేదు. సో అంతకు మించిన ఎక్స్పెక్టేషన్స్తో పెద్ద భారీ ఎత్తున మూవీ రాబోతుందనమాట. అది దాంట్లో హీరోగా మన నిఖిల్ అండ్ తేజ సజ్జా రాబోతున్నారు. సో ఈ మూవీ కోసం అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు నేనైతే అనుకుంటాను. సో నేను కూడా మీకు ఈ విషయం అందించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.